ఎస్కే ప్లస్ సమర్పణ ఈ నెల 3వ తేదీన కడప జిల్లాలోని జమ్లమడుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభోత్సవం చేపట్టనున్న సందర్భంలో వైసీపీ కార్యకర్తలు ఆటంకాలు కల్పించడం సరికాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్తార్ ఇలా అంటున్నారు. వినండి. 5 ఏళ్లు ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకున్న వారే నేడు క్రెడిట్ కోసం డ్రామాలు. 5 ఏళ్ల పాటు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన గొడ్డలి పార్టీ నేతలకు రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదు. రాయలసీమకు జగన్ చేసింది శూన్యం. గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ పరిశ్రమలు తప్పించి యువతకు ఉపాధి కల్పించే ఒక్క సంస్థను కూడా జగన్ తీసుకొని రాలేదు. నేడు పెట్టుబడులకు స్వర్గధామిగా రాయలసీమను కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతూ ఉంది. రెన్యూ, సెయిల్, ఎకోరేన్, ఆస్థా వంటి భారీ పరిశ్రమలతో రాయలసీమను దేశంలోనే పునరుత్పాదక ఇంధన హబ్గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పుట్టపర్తిలో అత్యాధునిక యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ప్రతిష్టాత్మక ఏఎంసీఏ ప్రాజెక్టు తీసుకొని వచ్చి దేశ రక్షణ రంగంలో రాయలసీమకు కీలక స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వం. కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో రెన్యూవబుల్ ఎనర్జీ హబ్, చిత్తూరులో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో రాయలసీమను పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దుతోంది. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% వాటా మన రాష్ట్రానికి రాగా అందులో అధిక భాగం రాయలసీమకు రావడం సీమ ప్రజలకు ఎంతో గర్వకారణం. రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేక గొడ్డలి పార్టీ నేడు క్రెడిట్ దోచుకునే ప్రయత్నాలనే చేస్తోంది. గొడ్డలి పార్టీ నిరసనకారులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల ఉక్కు కర్మాగారం, సీమ ప్రజల ఆకాంక్షను నిజం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జూలై 3వ తేదీన జరిగేది కొత్త శంకుస్థాపన కాదు, జగన్ 5 ఏళ్లు నిలిపివేసిన పనుల పునఃప్రారంభం. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికే గొడ్డలి పార్టీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారు. 2019 డిసెంబర్ 23న ఒకసారి, 2023 ఫిబ్రవరిలో మరోసారి శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేసింది జగన్ ప్రభుత్వం కాదా? 3 ఏళ్లలో పూర్తి చేస్తానని ప్రకటించి 5 ఏళ్లలో కనీస ప్రహరీ గోడ కూడా కట్టలేకపోవడం జగన్ వైఫల్యమే కాదా? స్టీల్ ప్లాంట్కు కీలకమైన ఓబులాపురం ఇనుప ఖనిజ గనుల విషయంలో ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ నిరసనకారులు ఎక్కడ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ పేరుతో సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ త్రవ్వకాల ద్వారా కోట్ల రూపాయల దోపిడీ చేసిన వారే నేడు నిరసన చేయడం సిగ్గుచేటు.